నమస్తే, నేను మీ ప్రశాంత్. గతంలో మనం ఒక 10-15 సంవత్సరాల క్రితం చూసుకుంటే గనక కోకాపేట్ అంటే రియల్ ఎస్టేట్ పరంగా చాలా డౌన్. అలాంటిది ఇప్పుడు అక్కడ గతంలో కొన్న వాళ్ళు ఇప్పుడైతే చాలా రిచ్. సో ఈ క్రమంలో ఇప్పుడు నియోపోలిస్ అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. ఇంతకు అసలు నియోపోలిస్ ప్రత్యేకత ఏంటి? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే కోకాపేట్ మనకి నియోపోలిస్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి సార్? నియోపోలిస్ అంటే యాక్చువల్గా మనము లాస్ట్ 2023లో ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆక్షన్ ల్యాండ్స్ అనేది యాక్చువల్గా అక్కడ గవర్నమెంట్కి 531 ఏకర్స్ ఉందండి. ఓకే, రిచ్ భూమి. యాక్చువల్గా అక్కడ 531 ఏకర్స్లో ఇప్పటికి ఆల్మోస్ట్ 380 ఏకర్స్ అయితే అమ్మేశారు. 2 ఇన్స్టాల్మెంట్గా 2 యాక్షన్. లేటెస్ట్గా 2023లో వాళ్ళు అమ్మటం జరిగింది. కొన్ని పాకెట్స్ ఆఫ్ అక్కడ ఏంటంటే 1 or 2 ఏకర్స్ ఏంటంటే 100 crores సేల్ అయింది. అక్కడ అప్పుడు తెలిసింది అసలు నియోపోలిస్ అంటే ఏంటి, నియోపోలిస్లో ఎందుకు అంతగా ఉంది అనేది. యాక్చువల్గా ఏంటంటే నియోపోలిస్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ నెక్స్ట్ గ్రోత్ ఇంజిన్ అండి ఫర్ ద హైదరాబాద్. ఇప్పటి వరకు మనం చూసాము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏ విధంగా గచ్చిబౌలి, అంతకుముందు మనం చూసాము ఆల్మోస్ట్ హైటెక్ సిటీ కానీ, ఆ తర్వాత మన గచ్చిబౌలి నుంచి మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, అట్లనే కోకాపేట జస్ట్ ఆనుకోండి కోకాపేటలో ఉంది నియోపోలిస్ కూడా. నియోపోలిస్లో ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మోర్ దెన్ 100 acres 100 crores 1 acre పోయినప్పుడు యావరేజ్గా అఫ్కోర్స్ 75.5 crores పోయింది యావరేజ్గా తీసుకుంటే లాస్ట్ ఆక్షన్లో 2023 ఆక్షన్లో. అది కూడా ఏంటంటే హ్యాపీయెస్ట్ వీళ్ళు రాజపుష్ప వాళ్ళది అనుకుంటా వాళ్ళు తీసుకుంది. అక్కడ ఏంటంటే మెయిన్ ఎందుకు ఇంత ప్రామినెన్స్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఈ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో మోస్ట్లీ ఏంటంటే గ్లోబల్ జైంట్స్ టెక్ కంపెనీస్ పెద్ద కంపెనీస్ ఏంటంటే అక్కడ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో ప్లేస్ లేకపోవడం చాలా వరకు ఇటువైపు రావటము. వన్ ఆఫ్ ది లీడింగ్ బిల్డర్స్ ఏది ఇండియాలో లీడింగ్ బిల్డర్స్ మనం చూసుకుంటే కానీ ఈరోజు కూడా కానీ బ్రిగేడరీ కానీ గోడ్రేజ్ కానీ రాజపుష్ప అఫ్కోర్స్ ఇక్కడ ఉందను, ప్రెస్టేజ్, రాజపుష్ప, మై హోమ్, ఈ విధంగా 5-6 మెయిన్ ఉంటాయి. ఈవెన్ ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా అక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఏంటంటే మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే అన్ని హై రేంజ్ బిల్డింగ్స్ అబోవ్ 50 floors ఉన్నాయి, 50 to 60 floors. ఒక్కసారి ఆ విధంగా మనం విజువలైజేషన్ చేస్తే ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయి సార్ అక్కడ రేట్స్ వచ్చే లెక్క మనం ఇప్పుడు ప్రస్తుతం మినిమం వచ్చే లెక్క 10,000 per SFT నుంచి 14,000 or 15,000 per SFT వరకు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, కారణం ఏంటంటే అక్కడ ఆ విధంగా కారణం ఏంటంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ 1 థింగ్ ఏంటంటే ఓఆర్ఆర్కి చాలా దగ్గర సపరేట్గా నియోపోలిస్ కోసం ఒక ఓఆర్ఆర్ ఎగ్జిట్ అనేది ఇప్పుడు చేయటం జరిగింది గవర్నమెంట్. అది రెడీ టు ఇనాగ్యురేట్ అనమాట యాక్చువల్గా అది. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఐటీ హబ్కి చాలా దగ్గర పక్కనే అనమాట. అంటే ఈజీ అనమాట ఎస్టాబ్లిష్మెంట్కి కానీ కొత్త కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్, గ్లోబల్ కంపెనీస్ కానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ రావడానికి అవకాశం ఉంది, వచ్చి పెట్టుబడి పెడతానికి అవకాశం ఉందన్నమాట. అక్కడ ఏంటంటే ఒక్క ఐటీఏ కాదు, ఇక్కడ మిక్స్డ్ డెవలప్మెంట్ ఉంది. ఇది ఐటీ ఉంది, ఆఫీస్ స్పేసెస్ ఉండేది, కమర్షియల్ ఉంది, రీటైల్ ఉండేది. ఈ విధంగా ఏంటంటే డెవలప్ చేస్తున్నారు అనమాట అక్కడ అన్ని. ఓవరాల్ దగ్గర అటు ఎయిర్పోర్ట్కి యాక్సెస్ వితిన్ 25 minutesలో మీకు నియోపోలిస్ నుంచి 25 minutesలో మీకు ఓవరాల్ ఎక్కితే అక్కడ మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. అంటే ఎయిర్పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్లో నియోపోలిస్ కూడా రాబోతుంది అనమాట. అన్నీ 50 to 60 floors 50 to 60 floors ఒక టవర్లో రాబోతుంది. అంటే దానికి తగ్గ బయట అవుట్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తున్నారు. మినిమం 45 meters విడ్త్ ఆఫ్ ది రోడ్స్ ఉన్నాయి అక్కడ. మినిమం 45 meters అంటే ఆల్మోస్ట్ మినిమం 150 feet రోడ్స్. ఆ విధంగా డ్రైనేజ్ కానీ డెవలప్ అవుతుంది, ఆ విధంగా రోడ్స్ డెవలప్ అన్నీ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే
బ్యూటిఫుల్ సినారీ అక్కడ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ అన్ని ఉస్మాన్ సాగర్ లేక్ కానీ హార్డ్లీ సంథింగ్ 8 కిలోమీటర్స్ సుమారుగా ఉంటుంది. అట్లానే హిమాయత్ సాగర్ లేక్ కూడా ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అయినా వ్యూ అనమాట, లేక్ వ్యూ ఉండేది. అట్లానే కోకాపేట లేక్ కూడా ఉందన్నమాట. అక్కడ ఈ 3 లేక్స్ కానీ ఆ వ్యూ కానీ అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ 450 crores స్పెండ్ చేసింది. అవును, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు 450 crores రేపు దే ఆర్ రెడీ ఈవెన్ టు గో ఫర్ ద నెక్స్ట్ ఆక్షన్కి. నియర్ అబౌట్ 25 acres ఆక్షన్కి వెళ్ళబోతున్నారు. మీరు అప్పుడు 100 crores కన్నా మించిపోవడానికి డెఫినెట్గా ఆస్కారం ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఆక్షన్లో. అంటే అటువంటి ఒక అద్భుతమైన అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. అన్ని హై రైజు లగ్జరీ. ఎందుకంటే మీరు గమనించారో లేదో, హైదరాబాద్లో యొక్క సేల్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ లగ్జరీ సెగ్మెంట్లో ఎక్కువ అవుతున్నాయి కంపేర్ టు నార్మల్ సెగ్మెంట్లో. లగ్జరీ సెగ్మెంట్ దానివల్ల ఏంటంటే యాక్చువల్గా లగ్జరీ సెగ్మెంట్ ఎందుకు వస్తుంది ఏంటంటే దెర్ ఈజ్ అ మైండ్ సెట్ అనేది చేంజ్ ఒకటి ఉందండి. ఆఫ్టర్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ తర్వాత ఏంటంటే చాలా వరకు మైండ్లో ఏంటంటే కొత్త స్పేసియస్గా లగ్జరీగా ఉందామనే ఒక మైండ్ సెట్ అనేది వస్తుంది. అట్లనే దీనివల్ల ఏంటంటే ఇన్ఫ్లో ఆఫ్ ది గ్లోబల్ జైంట్స్ వస్తున్నారు. వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు డెఫినెట్గా లగ్జరీయే కోరుకుంటారు. కాబట్టి గ్లోబల్ జైంట్స్ వాళ్ళకి అనుగుణంగా ఈ ఫెసిలిటీస్ అనేది ఏర్పరచడం వల్ల ఏంటంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటే కొత్త కంపెనీస్, కొత్త ఇన్స్టిట్యూషన్స్, కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మై హోమ్ గ్రావా, మై హోమ్ 99, అట్లనే సత్తవా కంపెనీస్, సత్తవా వాళ్ళవి కానీ, అంటే అదర్ కంపెనీస్ అంటే ఫ్రమ్ అవుట్ సైడ్ ద ఇండియా ఆల్సో కమింగ్ అండ్ అదర్ దాన్ అవర్ ఓన్ తెలంగాణ స్టేట్ నుంచి కానీ మిగతా స్టేట్ నుంచి కూడా వచ్చి అక్కడ డెవలప్ చేస్తున్నారు. అక్కడ రేట్స్ చెప్పాను కదా, మినిమం 10,000 పర్ ఎస్ఎఫ్టీ నుంచి 15,000 వరకు కూడా ఎస్ఎఫ్టీ ఉంది. అంటే మనకి ఇంకా మరో కోకాపేట అనుకోవచ్చు. ఇంకా కోకాపేటను కూడా మించిపోయే అవకాశం ఉందండి డెఫినెట్గా. అది ఫుల్లీ ఆపరేషన్ నెక్స్ట్ అది దేర్ ఎయిమింగ్ మోర్ దెన్ 5 lakh ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దేర్. 5 lakh ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే మీరు చూడండి ఒకసారి ఏ విధంగా ఉండబోతుంది. ఏంటంటే సపరేట్గా ఎగ్జిట్ కానీ సపరేట్గా అంత హై రేంజ్ బిల్డింగ్. మన ఆల్రెడీ 57 floors అనుకుంటాను. శాస్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది. శాస్ ట్విన్ టవర్స్ 57 floors. ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్కి హైదరాబాద్ ఇప్పుడు టెంపరీగా మైక్రో లెవెల్లో కొంచెము స్తబ్దత అనేది ఉంది. కానీ మ్యాక్రో లెవెల్లో అటు గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కానీ అటు గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ ఎకానమీ ఫ్యాక్టర్స్ కానీ చాలా ఫేవరబుల్గా ఉండే. యాక్చువల్గా స్ట్రాటజిక్ లొకేషన్స్ వలన కానీ చాలా వరకు ఏంటంటే ఫేవరబుల్గా ఉండే మ్యాక్రో లెవెల్లో. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి.